సామాన్ తెచ్చినాం కదా, తెచ్చినందుకే కదా మేము కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ అయింది, మేము ఎజెండా అంశాలలో పెట్టుకున్నాము, అన్ని చేసినాం కదా. నేను వైస్ చైర్మన్ ఉంటే అప్పుడు ఏం చేసినప్పుడు మనము బోర్ హ్యాండ్ పంప్స్ మొత్తం మెటీరియల్ తెప్పించినాం. వెంకటయ్య గారు తెప్పించిన మెటీరియల్ మాకు చూపెట్టాలి, మీరు పెట్టుకున్నారు కదా. ఓకే, మెటీరియల్ వచ్చింది, వాళ్ళకి పిలిచినాము, హ్యాండ్ పంప్స్ మెటీరియల్ మొత్తం చూపెట్టి. ఎలక్ట్రికల్ ఆయన కూడా ఉన్నారు, ఎలక్ట్రికల్ ది మొత్తం జోక్లు ట్యూబ్లు దాని మెయింటెనెన్స్ మొత్తం మెటీరియల్ తెప్పించినాం. పైన స్టాప్ పెట్టి చూపెట్టి మనీ అపోజిషన్ వాళ్ళు చెప్పిండు. తొలుకొని పోయినా రూమ్ తెచ్చినాం, చూపించినాం. పాత మోటార్లు తీసినాయి, పాత హ్యాండ్ పంపులు తీసినాయి, పాత రిక్షాస్, ఆటోస్, దాని బ్యాటరీలు, పాత సమర్సేబుల్ ఎక్కడ అవి ఎక్కడ పోతున్నాయి, అవి మొత్తం మీరు అమ్ముకొని తింటున్నారంటే అన్ని అక్కడ పెట్టి తీసుకొని పోయి అపోజిషన్ మొత్తం చూపెట్టు ఉన్నది వాస్తవం. శుక్రవారం రోజు జనరల్ బాడీ సాధారణ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా ప్రతి దాని మీద మీరు దీంట్లో అన్యాయం జరిగింది, దీంట్లో అక్రమాలు జరిగినాయి, దీంట్లో అని చెప్పి తమరు కౌన్సిల్ దృష్టిలో పెట్టిండ్రు. డీసెంట్ ఎవరికి ఇచ్చారు? నాకు డీసెంట్ వచ్చినట్టు ఎక్కడ మినిట్స్ ఫ్రైడే నాడు మనము మాకు అబ్జెక్షన్ ఉన్న అంశాలపైన డీసెంట్ నోటీస్ ఇస్తే అంతవరకు మన అందలేదు. వచ్చినట్టే నాకు తెలియదు. మేడం సార్ మీరు 900 బ్యాగులకు వెళ్ళి 800 బ్యాగులు అయిపోవచ్చు, 100 ఉండకోకు ఈ 100కే ఉన్నాయని చూపెట్టారు. ఎందుకు చూపిస్తాం సార్? సార్ అసలు స్టాక్ ఉంది కదా మన దగ్గర, ఉంది. ఎందుకు చూపిస్తాం సార్? మా దగ్గర ప్రిన్సిపల్ ఫ్లో లీడర్స్ ఎవరు సార్ ఎక్కడ ఉన్నది వీళ్ళకి చూపెట్టద్దు, వీళ్ళకి చూపెట్టాలి, చైర్మన్ కి చూపెట్టాలి, మిగతా శుక్రవారం నాడు ఎజెండా మొత్తం పాస్ అయినా తీసుకొచ్చిందని చెప్పి అందరు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఫ్రైడే నాడు మీకు ఏమైనా అవినీతి జరిగినట్టు ఉంటే మా కమిషనర్ గారు ఉన్నారు, మా స్టాఫ్ ఉన్నారు, మీకు ప్రెస్ రావద్దని మీకు రిటర్న్ వచ్చిందా? ఎవరికి మీకు ప్రెస్ లోపల రావద్దని మీరు చూపెడతాను, మీరు చూపెడతాను మీరు అన్నదానికి ఇవన్నీ మీరు మాట్లాడాల్సింది కౌన్సిల్ లో టైం ఉంటుంది మీరు ఒక టైం మీరు ప్రతిపక్షం నాయకులు సార్, మీకు దాంట్లో వీడియో కావాలి, అది కావాలి మీకు. నేను అంటున్నాను 15 నిమిషాలు మాట్లాడండి, 20 నిమిషాలు ప్రతిదానికి కూడా మాట్లాడండి, ఎంతసేపు మాట్లాడతారు? కౌన్సిల్ సమావేశం అయినాడు, కౌన్సిల్ మీరు కమిషన్ సుప్రీమో మీరు నేను మీ చంబర్ లో వచ్చి గౌరవ కౌన్సిల్ సభ్యులు వచ్చి మాట్లాడినప్పుడు
మీరు దానికి ప్రాపర్ సమాధానం ఇచ్చిన తర్వాత 3 రోజులు మీరు వెళ్ళాలి. సార్, ఒక్క నిమిషం. చెప్పండి. నాది కంప్లీట్ కాలేదు. ఓకే మాట్లాడు. కౌన్సిల్ సభ్యులు వచ్చి కూర్చున్నప్పుడు మీరు దానికి సరైన సమాధానం ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళాలి. ఓకే. కౌన్సిల్ సభ్యులు కూర్చుండ్రు మీరు వెళ్ళిపోతున్నారు అంటే అది తప్పు. కౌన్సిల్ సభ్యులకి అగౌరవం పరిచినట్లు. ఓకే. చైర్పర్సన్ మేడం ఏమన్నది ఆ రోజు ఫ్రైడే కౌన్సిల్ మీటింగ్ లో అల్లే ఆన్ రికార్డ్ అన్నది మేము చూపిస్తాం. మాకు వీడియో ఉంది. ఏమన్నా అవినీతి మా మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, చైర్పర్సన్ ఉంది, వైస్ చైర్మన్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. మీరు వచ్చి పరిశీలించండి, మీరు చెక్ చేసుకోండి అని అన్నారు. చెక్ చేసుకోండి. ఇప్పుడు అది సార్, కాంప్లైంట్ మాకు రాసి సార్, సార్, ఇప్పుడు నేను చెప్తాను. అది నాకు కంప్లీట్ కాలేదు. చెప్పండి. ఇప్పుడు 900 బ్యాగ్స్ బ్లీచింగ్ పౌడర్ తెప్పించినామని అంటున్నారు. వాడికి 36 ఒక్క వాడికి ఒక్క బ్యాగ్ ఇచ్చిండ్రు. 2 బ్యాగులు చొప్పున 36 అంటే 70 అవుతాయి సార్. 100 పెట్టుకుంటే కూడా బ్లీచింగ్ పౌడర్ 900 బ్యాగులు తెచ్చి 100 సంచులు పోతే కూడా 800 సంచులు స్టాక్ ఉండాలి. అది స్టాక్ మాకు చూపెట్టండి. ఎందుకంటే మేము గౌరవ కౌన్సిల్ సభ్యులము. మేము అడగకుంటే ఇంకా వారు అడుగుతారు. మీరు అడిగిన దాంట్లో సార్ మీరు అడిగిన దాంట్లోనే అంత aggressive కాకండి సార్. మేము సభ్యులము. aggressive కాకండి. సార్ 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 నిదానంగానే మాట్లాడుతున్నాం. నేను మాట్లాడు. మీరు అంతసేపు మాట్లాడు, నేను మాట్లాడుతున్నాం. మీరు కూడా నిదానంగా మాట్లాడారు. నా వాయిస్ ఎంత అండి? నేనేం చేస్తాండి? నేను పెద్దగా ఉన్నా, నా వాయిస్ ఎక్కువ అండి. మీరు ముందు గౌరవ సభ్యులంటే మాకు ఎప్పుడు చాలా గౌరవము. మీరు అన్న దాంట్లో వర్త్ లేదండి. ఎందుకంటే ఒక వర్త్ లేదంటే క్షమించండి, అది తక్కువ అయితే 900 బ్యాగులు తెప్పించినప్పుడు 8 నెలల నుంచి 7 నెలల నుంచి పూర్వ ప్రజలందరూ కోవిడ్ తోటి అస్తవ్యస్తం అయిపోతే వాడికి ఒక్క బ్యాగ్ తల్లిందని మీరు ఆరోపణ చేస్తున్నారు. మేమేమంటున్నాము, ఒక చిన్న మున్సిపాలిటీ పరిధిలో ఒక్కొక్క దగ్గర 10, ఒక్కొక్క వార్డుకు 10 వెళ్తాం మేము. ఇక్కడ కూడా చల్లిందో ఏమో. నేను వచ్చాను ఫస్ట్ మొత్తం జవాన్లది రికార్డు ఉంది. మొత్తం మాట్లాడండి. ఓకే, మీరు అంటారు కదా మీడియా మిత్రులు కూడా ఉన్నారు. మీడియా మిత్రులకు కూడా తెలుసు కోవిడ్ లో ఒక్కొక్క పర్వాలేదు సార్. ఓకే, మేము తప్పు ఆరోపణలు చేస్తున్నాం కదా. మీరు చూపెట్టండి. ఓకే, మీరు రిజిస్టర్ చూపెట్టండి. రిజిస్టర్ తెప్పియండి సార్. నేను ఒకటి చెప్తున్నాను. మీడియా మిత్రుల సమక్షంలో రిజిస్టర్ మరి మీడియా మిత్రుడు అందరికీ మిత్రుడే, మీకు ఒకటి కాదు. మా డైవర్ట్ చేయకండి. మీరు డైవర్ట్ చేయకండి. రిజిస్టర్ తెప్పియండి. ఎవరికెవరికి ఎంతెంత ఇచ్చిండ్రు ఆ ఫస్ట్ డే ప్రకారం చూపెట్టండి. వితౌట్ రిజిస్టర్ మెయింటైన్ చేయండి. ఇవ్వరు కదా. నేను నా కార్యాలయానికి సంబంధించిన ప్రతి విషయం కూడా వితౌట్ చైర్పర్సన్ నాలెడ్జ్ మీకు ఇవ్వమని అన్నారు కదా. ఓరల్ గా చెప్పిన అంటున్నారు కదా. నేను అడుగుతా మేడం వచ్చిన ఇప్పుడు మేడం మీరు అన్నారట ఇట్లా. నేను మేడం వాళ్ళతో మేడం తోటి మాట్లాడతాను. ఒకవేళ ఇచ్చేయండి ఇచ్చేస్తాను, నేను తీసుకుంటాను. ఇంకా నేను అన్ని 38 ఎజెండా అంశాలు ఎన్నుకోబడ్డాయండి. మీరు డైవర్ట్ చేయకండి. ఆసిఫ్ గారు 3 గంటలకు నాకు కేటీఆర్ గారు మీటింగ్ ఉంది. నేను రిపోర్ట్ చూసుకోవాలి. మీకు అప్పటి వరకు మాట్లాడి ఇప్పటి వరకు 1 అవర్ అయింది. మళ్ళీ ఇప్పుడు మీరు రాసేయండి సార్. నేను మీరు అంతసేపు మాట్లాడి నేను మాట్లాడుతున్నాం. మీరు కూడా నిదానంగా మాట్లాడారు. నా వాయిస్ ఎంత అండి? నేనేం చేస్తాండి? నేను పెద్దగా ఉన్నా, నా వాయిస్ ఎక్కువ అండి. మీరు ముందు గౌరవ సభ్యులంటే మాకు ఎప్పుడు చాలా గౌరవము. మీరు అన్న దాంట్లో వర్త్ లేదండి. ఎందుకంటే ఒక వర్త్ లేదంటే క్షమించండి, అది తక్కువ అయితే 900 బ్యాగులు తెప్పించినప్పుడు 8 నెలల నుంచి 7 నెలల నుంచి పూర్వ ప్రజలందరూ కోవిడ్ తోటి అస్తవ్యస్తం అయిపోతే వాడికి ఒక్క బ్యాగ్ తల్లిందని మీరు ఆరోపణ చేస్తున్నారు. మేమేమంటున్నాము, ఒక చిన్న మున్సిపాలిటీ పరిధిలో ఒక్కొక్క దగ్గర 10, ఒక్కొక్క వార్డుకు 10 వెళ్తాం మేము. ఇక్కడ కూడా చల్లిందో ఏమో. నేను వచ్చాను ఫస్ట్ మొత్తం జవాన్లది రికార్డు ఉంది. మొత్తం మాట్లాడండి. ఓకే, మీరు అంటారు కదా మీడియా మిత్రులు కూడా
ఉన్నారు. మరి మీడియా మిత్రులకు కూడా తెలుసు కోవిడ్ లో ఒక్కొక్క పర్వాలేదు సార్, ఓకే, మేము తప్పు ఆరోపణలు చేస్తున్నాం కదా, మీరు చూపెట్టండి, మీరు రిజిస్టర్ చూపెట్టండి, రిజిస్టర్ తెప్పియండి సార్. నేను ఒకటి చెప్తున్నాను, మీడియా మిత్రుల సమక్షంలో రిజిస్టర్ మరి మీడియా మిత్రులు అందరికీ మిత్రులే, మీకు ఒక్కటి కాదు, మా డైవర్ట్ చేయకండి, ఒక్కొక్క బ్యాగ్ చల్లినట్టు ఎవరు ఒప్పుకోరు. మీరు డైవర్ట్ చేయకండి, మీరు డైవర్ట్ చేయకండి. రిజిస్టర్ తెప్పియండి, ఎవరికి ఎంతెంత ఇచ్చిండ్రు ఆ ఫస్ట్ డే ప్రకారం చూపెట్టండి. వితౌట్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం ఇవ్వరు కదా, ఇవ్వరు కదా. నేను నా కార్యాలయానికి సంబంధించిన ప్రతి విషయం కూడా వితౌట్ చైర్పర్సన్ నాలెడ్జ్ మీకు ఇవ్వమని అన్నారు కదా, ఓరల్ గా చెప్పిన అంటున్నారు కదా. నేను అడుగుతా మేడం, వచ్చిన మేడం ఇప్పుడు మేడం మీరు అన్నారట ఇట్లా, నేను మేడం వాళ్ళతో మేడం తోటి మాట్లాడతాను, ఒకవేళ ఇచ్చేయండి ఇచ్చేస్తాను, నేను తీసుకుంటాను. ఇంకా నేను సుప్రీమో మీరు అన్ని 38 ఎజెండా అంశాలు ఎన్నుకోబడాయండి. అక్కడున్న 20 మంది మీరు డైవర్ట్ చేయకండి. ఆసిఫ్ గారు 3 గంటలకు నాకు కేటీఆర్ గారు మీటింగ్ ఉంది, నేను రిపోర్ట్ తీసుకోవాలి, చూసుకోవాలి. మీకు అప్పటి వరకు మాట్లాడి ఇప్పటి వరకు 1 అవర్ అయింది. మళ్ళీ ఇప్పుడు మీరు రాసేయండి సార్, నేను మాట్లాడుతాను. ఒక కోవిడ్ లో 6 నెలలు 6 నెలల నుంచి కోవిడ్ ఉంది. ఒక్కొక్క సంచి బ్లీచింగ్ ఇస్తే ప్రజలంతా ఏ రకంగా ఉంటారని తెలుసు. సరే, అక్కడ జరిగిన వాస్తవాలు ఏమున్నాయని నిన్నగాక మొన్న 3 రోజులు అయిందండి. నిన్నగాక మొన్న 3 రోజులు అయింది జనరల్ బాడీ మీటింగ్ జరిగి. ఆ మీటింగ్ లో మీరు ప్రజాప్రతినిధులు, అధికార పక్షాలు, ప్రతిపక్షాలు అందరూ మాట్లాడుకోవాల్సిన మీటింగ్. ఆ మీటింగ్ లో మాట్లాడుకోకుండా మా దగ్గరకు వచ్చి స్టాక్ చూపించండి అంటే నా కార్యాలయానికి సంబంధించిన పేపర్లు కానీ, నా కార్యాలయానికి సంబంధించిన ఎవ్రీథింగ్ కానీ నేను ఎట్లా ఇస్తానండి వేరే వాళ్ళకు? మీరు వచ్చి అడిగినారు అనుకోండి, ఎట్లా ఇస్తాను నేను? నా దగ్గర స్టాక్ రూమ్ చూడాలంటే నేను ఎందుకు చూపిస్తానండి? నా స్టాక్ ఉన్నది. ఇప్పుడు మీరు ఆల్రెడీ కంప్లైంట్ చేసిండ్రు, ఆ కంప్లైంట్ మీద కలెక్టర్ గారు స్పందిస్తారు. కలెక్టర్ గారు ఎంక్వైరీకి వేసిండ్రు ఆల్రెడీ. వాళ్ళకు కూడా తెలుసు. కలెక్టర్ గారు వీళ్ళు ఏదైతే అలిగేషన్స్ మా మీద మోపుతున్నారో, కలెక్టర్ గారు ఆల్రెడీ నిన్ననే వచ్చింది లెటర్, ఫ్రైడేనే వచ్చింది కమిషనర్ గారి మీద, తర్వాత డిఈ గారి మీద. ఇవన్నీ ఏంటివి, ఇక్కడ ఏమో అవినీతి అక్రమాలు జరిగినాయి అని అంటున్నారని కలెక్టర్ గారు ఒక లెటర్ పెట్టారు మాకు. దాని మీద ఎక్స్ప్లెనేషన్ కాల్ పడుతుంది. ఇప్పుడు నేను నా స్టాక్ రూమ్ చూస్తాము, మీరు ఏమేమి కొన్నారు చూస్తాము, మీ దగ్గర ఎన్ని పైసలు అంటే ఇది పద్ధతి కాదు. ప్రజాప్రతినిధులు దయచేసి, ప్రజాప్రతినిధులు దేని కొరకు అవసరం ఉన్నా కూడా ప్రతి నెల జరిగే మీటింగ్ లోపల పోరాటం చేయవలసి ఉంటుంది. మరి 38 అంశాలతో జరిగినటువంటి సాధారణ సమావేశము అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరి వాళ్ళందరూ అవినీతి పనులైనా కారు కదా, అట్లా ఉండదు కదా వ్యవస్థ అనేది. నేను చూపించాను, రికార్డు చూపించాను, స్టాక్ కూడా చూపించాను. ఎందుకు చూపించాలా? మా చైర్మన్ గారు వచ్చిన తర్వాత మేడం ఇట్లా ఫలానా ఇట్లా గౌరవ సభ్యులు వచ్చి ఇట్లా అడిగినారు, మరి మీరేమంటారు చెప్పండి అని అడుగుతాను. నా దగ్గర నేను మొత్తం తీసి, మీరు ఉన్నారండి 5 మంది, మీరు గౌరవ విలేకరులు ఉన్నారు, సరే ఒకసారి ఆడ పోయి చూద్దాం అంటే నేను వస్తే పద్ధతి కాదు కదా. ఆమెకు చెప్పకుండా మేడం అది కాదు కదా. 12వ వార్డు గౌరవ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారని, ఆ శ్రీనివాస్ రెడ్డి గారు పెట్టిన లెటర్కు కలెక్టర్ గారు స్పందించి దీంట్లో జరిగింది ఇదే అని చెప్పి ఎంక్వైరీ ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేసి కలెక్టర్ గారి నుంచి, అంటే కలెక్టర్ నుంచి సీఎం దగ్గర నుంచి నా దగ్గరకు వస్తుంది, ఎంత ఉద్యోగం వస్తుంది కలెక్టర్కి వచ్చి ఉంటుంది, సీఎం గారి దగ్గర నుంచి వచ్చిందో ఎట్లా తెలియదు. కలెక్టర్ గారు అయితే నాకు రాసిండ్రు, కలెక్టర్ గారు నేను డిఈ గారికి సబ్మిట్ చేసినాను, డిఈ గారు एक्सप्लेनेशन कॉल फॉर చేస్తారు, అది ఏముందని తెలుస్తుంది. आज म्यूनसिपल काउंसिल में आके कमिश्नर साहब से ब्लीचिंग पाउडर सिर्फ एक ही आइटम के ऊपर क्वेश्चन रेज करे कि भाई पटना प्रगति में टोटल 15 लाख रुपीस ब्लीचिंग पाउडर के लिए लगाए हमारे म्यूनसिपल चेयरपर्सन मैडम, जो कि 900 बैग्स हो रहे एज पर म्यूनसिपल में एजेंडे में जो सबमिट करे उसके अंदर 900 बैग्स हो रहे 15 लाख रुपीस के, जिसके अंदर वार्ड को अगर एक एक वार्ड को एक ब्लीचिंग पाउडर का थैला दिए
इसके अंदर 36 वर्ड्स में 36 होते हैं, अगर उसको हम डबल भी लगा लिए तो 72 टोटल हमारे को 900 बैग्स में से अगर 100 बैग्स लेस करें तो 800 बैग्स रिमेनिंग रहता। 800 बैग्स का हमारे को स्टॉक पॉइंट है वहाँ पे बताओ बोल के बोले तो कमिश्नर साहब हम चेयरपर्सन को पूछ के बताते बोल के बोल रहे और हम आप लोगों को नहीं बताते बोल के बोल रहे। एक म्यूनसिपल एज ए म्यूनसिपल फ्लो लीडर म्यूनसिपल काउंसलर आके यहाँ पे क्या हो रहा है क्या नहीं देखेंगे, हम इंस्पेक्शन करेंगे, वहाँ पे स्टॉक में ब्लीचिंग पाउडर है नहीं है बोल के जाके देखेंगे बोले तो भी बताने तैयार नहीं है। तो इसका मतलब क्या है, पूरे मिलके पूरी मिली भगत के साथ ये पूरा फ्रॉड कर रहे हैं। करोड़ों रुपए पब्लिक का पैसा जो पब्लिक अपने टैक्स से भरे सब पैसे को पूरा ये कर रहे हैं। डेवलपमेंट करे बोल के बोल रहे हैं। तांडूर में कहाँ डेवलपमेंट हुआ, तांडूर की पब्लिक को पता ही है। तांडूर से जितने भी रोड्स कनेक्ट हो रहे हैं पूरे रोड खराब, तांडूर में ड्रेनेज का प्रॉब्लम, तांडूर में रोड्स का प्रॉब्लम, तांडूर में वाटर पाइपलाइन का प्रॉब्लम, हर चीज़ का प्रॉब्लम। इसके ऊपर हम यहाँ पे आके पूछे तो हमारे को कोई बोलने के लिए तैयार नहीं है, कोई चीज़ बताने के लिए तैयार नहीं है। ये चीज़ हम पब्लिक पे लेके जाएंगे और हायर अथॉरिटी को भी लेके आके हम इसके ऊपर बराबर इंक्वायरी करेंगे। ఈరోజు కమిషనర్ గారికి రావడం జరిగింది. అయితే 15 లక్షల ముఖ్యమైన అంశాల్లో విషయానికి మొదటి అంశం గురించి మన కమిషనర్ గారి దృష్టికి రావడం జరిగింది. కమిషనర్ గారికి అయ్యా 15 లక్షల బ్లీచింగ్ పౌడర్ తెచ్చిండ్రు, దానికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్ కానివ్వండి, దానికి సంబంధించిన స్టాక్ పాయింట్ కానివ్వండి ఎక్కడున్నది చూపించండి అని మేము అడిగితే ఆయన ఏమంటాడంటే మేము చూపించము, ఒక బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నాడు కమిషనర్ గారు. ఎందుకంటే ఒక కౌన్సిల్ గౌరవ సభ్యులు ప్రజలు ఎన్నుకోబడ్డ గౌరవ సభ్యులకు ఆయన జవాబుదారీగా ఉండాలి. కానీ ఈరోజు ఆయన జవాబుదారీ లేకుండా ఒక చైర్పర్సన్ అనుసరణలో నడుస్తూ ఈరోజు మాకు స్టాక్ పాయింట్ కానివ్వండి మిగతా అంశాల విషయంలో ఏది మాట్లాడినాను నేను చైర్మన్తో మాట్లాడిన తర్వాత మాట్లాడతాను, ఇది కాదు. ఇది ఆయన ప్రజల ట్యాక్స్ ద్వారా ఆయన జీతాలు వస్తున్నాయి. మరి అది మర్చిపోయి ఈరోజు ప్రజాప్రతినిధులుగా మేము ఈరోజు వచ్చి అయ్యా బ్లీచింగ్ పౌడర్ 15 లక్షల బ్లీచింగ్ పౌడర్ తెచ్చిండ్రు, మరి మా వార్డులకు ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చిండ్రు, కోవిడ్ నుంచి ఇంతవరకు ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చిండ్రు. కాబట్టి మరి మిగతా ఎక్కడ పోయినాయి, మరి మొత్తానికి మరి బ్లీచింగ్ పౌడర్ చల్లినరా తిన్నారా, మరి ఆ స్టాక్ పాయింట్ ఎక్కడున్నది, స్టాక్ పాయింట్ ఇప్పటికైనా ఎంతున్నాయని చెప్పి చూపెట్టమంటే ఆయన చూపడానికి తయారు లేదు. కారణం ఏంటంటే ఇక్కడ అవినీతి జరిగింది, ఈ అవినీతిలో మేము బయట పడతామని చెప్పేసి ఆ ఉద్దేశం మరి ఆ రోజు గందరగోళం సృష్టించి ఏకగ్రీవంగా అయితే మేము తీర్మానాన్ని ఓకేమని చెప్పేసి ఎలాంటి చర్చ లేకుండా ఏ విధంగా దౌర్జన్యం చేశారో సేమ్ ఈరోజు కమిషనర్ గారి విధంగా అంతే. అదేవిధంగా ఆయన మీద విధంగా గతంలో విధంగా శ్రీనివాస్ రెడ్డి మరియు సైన్స్ ఇన్స్పెక్టర్ మీద అది డిఈ మీద ఎంక్వైరీకి వచ్చింది. ఇదే విధంగా కొనసాగిస్తే కమిషనర్ గారి పైన విధంగా ఇంకొకటి కొనసాగిస్తాం. ఈరోజు గౌరవ కౌన్సిలర్లు మేము ఒక నలుగురం కలిసి మున్సిపాలిటీ లోపల కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఏదైతే బ్లీచింగ్ పౌడరు 15 లక్షలతోటి 900 బ్యాగులు కొనుగోలు చేశారు. ఆ 900 బ్యాగుల గురించి వివరణ గురించి మేము ఒకే క్వశ్చన్ పైన రేజ్ చేస్తే ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళు చెప్పడానికి నిరాకరిస్తున్నాడు కమిషనర్ గారు. చైర్మన్ గారికి అడిగిన తర్వాతనే చెప్తాము, చైర్పర్సన్ గారి ఆదేశాలు కావాలి మాకని చెప్తున్నారు. మేము కూడా గౌరవ కౌన్సిలర్లో ఉన్నాము, మేము కూడా ప్రజలచే ఎన్నుకోబడ్డ వాళ్ళం ఉన్నాము. దాని లోపల ప్రతిదీ మాకు కూడా భాగస్వామ్యం ఉంది. వాళ్ళు మాకు చూపెట్టవలసిన ఇది కూడా ఉంది, కానీ వాళ్ళు మాకు చూపెట్టడానికి నిరాకరిస్తున్నారు. కాబట్టి మా గౌరవ కౌన్సిలర్లకు చాలా అవమానపరిచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కమిషనర్ గారు అసలు సమాధానం చెప్పట్లేదు. 900 బ్యాగులకు వెళ్ళించి ఒక 100 బ్యాగులు పోతే కూడా 800 బ్యాగులు అయితే స్టాక్ పాయింట్ ఉండాలి. ఆ స్టాక్ పాయింట్ ఎక్కడ ఉంది, ఆ స్టాక్ పాయింట్ ఎక్కడ ఉంది, ఆ రిజిస్టర్ ఎక్కడ ఉంది అని అడిగితే కూడా రిజిస్టర్ లేదు. శానిటైజర్ ఇన్స్పెక్టర్ వెంకటాయని పిలిచి ఆయన ముందర అడిగితే ఎక్కడుందా స్టాక్ పాయింట్ అని కమిషనర్ గారు అడగడం జరిగింది వెంకటాయకి, శానిటైజర్ ఇన్స్పెక్టర్కి. శానిటైజర్ ఇన్స్పెక్టర్ దానికి బదులుగా ఏమో ఎక్కడుందో నాకు కూడా తెలియదు, అక్కడ ఉందంట. అంటే ఒక శానిటైజర్ ఇన్స్పెక్టరే ఉందంట. అంటే దాని రిజిస్టర్ ఏమైనా ఉందా? రిజిస్టర్ ఇలా ఏం లేవు సార్ మన దగ్గర, అట్లా ఏమి ఉండవు. అంటే మున్సిపాలిటీ లోపల ఏదైతే అడ్మినిస్ట్రేషన్ అసలు స్టాక్ పాయింట్ మెయింటైన్ చేయడం లేదు, రిజిస్టర్ లేదు, అసలు ఎవరికి ఏమి ఇస్తున్నారు, ఎవరు తీసుకుపోతున్నారు, ఏ జోన్ లోపల ఎంత తల్లిరు. తాండూరు లోపల వచ్చేసి 7 జోన్లుగా విభజించబడ్డాయి.
7 జోన్లకు వచ్చేసి 7 మంది జవాన్ల దగ్గర మేము మాట్లాడడం జరిగింది. 7 మంది జవాన్లు కూడా ఏం మీరు ఏం కోరుతున్నారు అది ఉండని మీరు ఏం ఇప్పుడు మీకు చూపించలేరు కదా, మీరు ఏం కమిషనర్ గారికి మళ్ళీ ఒక లెటర్ ద్వారాగా మేము తెలుపుతాము, మాకు చూపెట్టాలి, దాని లెక్కలు అడుగుతున్నాము, లెక్కల గురించి మేము చూస్తున్నాము. 7 జోన్లలో ఎక్కడెక్కడ ఎంత వాళ్ళు వాడిండ్రు, ఇప్పుడు ఎంత స్టాక్ ఉంది అంటే కొనుగోలు చేసింది కాబట్టి కొనుగోలు చేసింది ఎక్కడ ఉంది దాన్ని మేము మాకు గౌరవ కౌన్సిలర్గా మాకు అది చూపెట్టాలి కాబట్టి మా కౌన్సిలర్ కాబట్టి మా బాధ్యత కాబట్టి మేము కూడా ప్రజలకు చెప్పాలి కాబట్టి, ఎందుకంటే 15 లక్షలు పెట్టి బ్లీచింగ్ పౌడర్ కొన్నారని ప్రజలు మాకు అడుగుతున్నారు. అవును కొన్నాము, మున్సిపాలిటీ లోపల తాండ లోపల ఇంత చల్లడం జరిగింది, ఇంకా ఇంత మిగిలింది అనేది మేము కూడా ప్రజలకు చెప్పాలి కాబట్టి ప్రజలు మాకు అడుగుతున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. మేము ఎక్కడ చల్లట్లేదు, ఎక్కడ కనిపించలేదు, సరైన సమాధానం ఇవ్వకపోతే నేను విజిలెన్స్కి మేము కాంప్లైంట్ చేస్తాం, అది విజిలెన్స్కి వెళ్తాం. మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి గౌరవ కౌన్సిలర్ అందరు కలిసి ఏదైతే బ్లీచింగ్ పౌడర్ గురించి మేము అడిగినాం, అది ఎక్కడ ఉంది బ్లీచింగ్ పౌడర్, ఆ స్టాక్ పాయింట్ ఉంది, మరి దాని లెక్కలు ఏమున్నది, మరి మేము అడిగాం, మరి రిజిస్టర్స్లో లెక్కలు ఉన్నాయంటే రిజిస్టర్స్లో లెక్కలు లేవు, స్టాక్ పాయింట్ చూపెట్టమంటే మేము చూపెట్టాం, మేము చైర్మన్ గారికి అడుగుతామని చెప్పి కమిషనర్ గారు దురుసుగా జవాబిస్తున్నారు. మరి ఆ కమిషనర్ గారు బాధ్యత, అది గౌరవ కౌన్సిలర్ అడిగినప్పుడు కమిషనర్ గారు చూసే బాధ్యత వారికి ఉన్నది. మున్సిపల్ వారు కూడా మాకు ముందు చైర్మన్ గారికే తెలుసు, మాకు తెలియదని దురుసైన సమాధానం చెప్తున్నాడు. దీని మీద మేము తప్పకుండా జిల్లా కలెక్టర్ గారికి, మళ్ళీ విజిలెన్స్ గారికి, మరి ఇతర అధికారులకు, మున్సిపల్ సెక్రటరీకి అందరికీ ఫిర్యాదు చేస్తాం.